భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అత్యధిక జనాభా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయగల సత్తా. ప్రపంచంలో మరే దేశానికి లేనంత యువసత్తా మనకు మాత్రమే సొంతం. ఇండియాను కీర్తించే ఇలాంటి స్లోగన్స్ ఎన్నో. రెండో వైపు చూస్తే కరప్షన్ మర్రి చెట్టులా వేళ్లునుకున్న దేశం, లెక్కలేనంత బ్లాక్ మనీ దాచుకున్న దేశం, అక్రమార్కులకు నిలయం అంటున్నాయి ఇంటర్నేషనల్ సర్వేలు. లంచం అందరికీ పరిచయం అంటున్నాయి. ఇంతకీ దేశంలో అవినీతి లోతెంత? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఏం చెప్పింది? దీనిపై V6 స్పాట్లైట్. దేశంలో అవినీతి రాజ్యమేల్తోంది. ఏళ్లుగా మనం వింటున్న మాట ఇది. అన్ని స్థాయిల్లోనూ ఆమ్యామ్యాల జోరు పెరిగిందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ తేల్చేసింది. ఈ మాత్రం దానికి ఇంటర్నేషనల్ సర్వే చెప్పాలా? మనకు తెలియదా అని అనుకోకండి, మనకి తెలుసు. కానీ ఈ సర్వేతో ప్రపంచం మొత్తానికి మరోసారి మన అవినీతి లోతెంతో ఎత్తెంతో 3Dలో చూపించిందన్నమాట. ఇంతకీ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సర్వే ఏం చెప్పింది? ఓవైపు ఆకాశానికి రాకెట్లేస్తున్నాం, గగనతలంలో ఘనమైన విజయాలు సొంతం చేసుకుంటున్నాం. సేమ్ టైం దేశం మూలాల్లోకి లోతుల్లోకి తొంగి చూస్తే అంతా అవినీతి కంపే. దేశంలో అవినీతి రాజ్యమేలుతోందని ఏళ్లుగా వింటున్న మాటే. స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో మొదలైన కరప్షన్ ఇప్పుడు ఊడల మర్రిలా పాతుకుపోయింది. ప్రభుత్వాలేవైనా స్కామ్లు కామన్. స్కామ్ ఏదైనా వేలు లక్షల కోట్లు దోచేయడం వెరీ కామన్. ఇది మన వ్యవస్థ అని జీర్ణించుకొని సర్దుకుని పోవడం కూడా కామన్ అయిపోయింది. దేశంలో అవినీతి కామన్ గా మారిపోవడంపై లేటెస్ట్ గా ఓ సర్వే రిపోర్ట్ మరిన్ని విషయాల్ని బయటపెట్టింది. అవినీతి విషయంలో ఆసియా పసిఫిక్ దేశాల్లో భారత్దే మొదటి స్థానమని కీర్తి కిరీటం పెట్టింది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. గతేడాదితో పోలిస్తే మన దేశంలో అవినీతి 41% పెరిగిందని ఆ సర్వే సారాంశం. ప్రభుత్వ సేవలు పొందేందుకు లంచం చెల్లించాల్సి వస్తోందని సర్వేల్లో పాల్గొన్న 3/2 మంది భారతీయులు చెప్పారు. పోలీసులు, ప్రభుత్వాధికారులతో పాటు మత పెద్దల్లోనూ అవినీతి ఎక్కువేనని ఎక్కువ శాతం మంది తేల్చేశారు. పోలీసులు లంచం తీసుకుంటున్నారని సర్వేల్లో పాల్గొన్న 85% భారతీయులు చెప్పగా, ప్రభుత్వాధికారులది నెక్స్ట్ ప్లేస్. ఆఫీసర్లు అవినీతి పరులని 84%, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ కరప్టెడ్ అని 79%, స్థానిక కౌన్సిలర్లు దోచేస్తున్నారని 78%, ఎంపీలు ఆమ్యామ్యాలు అడుగుతున్నారని 76%, ఐటీ అధికారులు లంచం తీసుకుంటున్నారని 74% మంది చెప్పుకొచ్చారు. ట్రాన్స్పరెంట్ ఇంటర్నేషనల్ సర్వే ప్రకారం లంచం ఇవ్వందే పని చేయరని, అంతా లంచం బాధితులమేనని దాదాపు 69% మంది చెప్పారు. అంటే ప్రతి 10 మందిలో 7 లంచానికి బాధితులైన వాళ్లే. మన దేశంలో లంచం ఇచ్చిన వాళ్లలో 76% పేదలేనని సర్వే తేల్చేసింది. లంచం ఇచ్చే బాధితుల్లో 65%తో వియత్నాం రెండో స్థానంలో ఉంది. చైనాలో 26%, పాక్లో 40% మంది లంచం చెల్లిస్తున్నట్లు ట్రాన్స్పరెంట్ ఇంటర్నేషనల్ సర్వే వెల్లడించింది. అవినీతి రహిత సమాజం, లంచాల బాధలేని దేశాల్లో జపాన్ టాప్ ప్లేస్ లో ఉంది. జపాన్ 0.2%తో అవినీతిలో లాస్ట్ ప్లేస్ లో నిలవగా, దక్షిణ కొరియా 3%తో మెరుగైన స్థానంలో ఉంది. ఏషియా పసిఫిక్ లో 16 దేశాల్లో 22,000 మందిని ప్రశ్నించి ఈ వివరాల్ని బయటపెట్టినట్లు TI తెలిపింది. దాని లెక్కల ప్రకారం గతేడాది కాలంలో ఒక్కసారైనా లంచం చెల్లించిన వాళ్లు దాదాపు 90 కోట్ల మంది ఉండొచ్చని అంచనా వేసింది. ఏళ్లుగా అవినీతి నిర్మూలనకు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రయత్నిస్తోంది. ఏషియా పసిఫిక్ దేశాల్లో మొత్తం 6 అంశాలపై సర్వే చేసిందా సంస్థ. పోలీసులు, జడ్జిలు, కోర్టు సిబ్బంది, టీచర్లు, ఆస్పత్రి సిబ్బంది, ప్రభుత్వ సిబ్బందికి లంచం, బహుమతి, ఉపకారం ఏ రూపంలో ఆమ్యామ్యాలిస్తున్నారు అన్న అంశాలపై సర్వే చేశారు. మన దగ్గరంటే అవినీతి మన బ్లడ్ లో కలిసిపోయిందని అడ్జస్ట్ అయిపోతున్నాం. అదో సామాజిక రోగంగా మారిందని లైట్ తీసుకుంటున్నాం. కానీ అవినీతి పెరుగుదలలో చైనా 73%తో తొలి స్థానంలో నిలవటం హైలైట్.
గతేడాదితో పోలిస్తే భారత్లో 41% అవినీతి పెరిగితే డ్రాగన్ కంట్రీలో అది 73% పెరిగింది. మొత్తం 14 దేశాల్లో సర్వే చేస్తే అన్ని దేశాల్లోనూ కామన్ గా పోలీస్ డిపార్ట్మెంట్ పై అన్ని వేళ్లు చూపించాయని తేలింది. లంచం తీసుకొందే ఖాకీలు కరుణించరన్నది అందరి కామన్ వాయిస్. పురుడు పోస్తే లంచం, బొడ్డు కోస్తే లంచం. అమ్మ పాలకన్నా ముందే లంచం పరిచయం. బతకడానికి లంచం, ఎదగటానికి లంచం. అంతరాత్మని తాకట్టు పెట్టించే లంచం. నిజాన్ని అబద్ధం చేసేందుకు లంచం, నిజాన్ని నిజమని నమ్మించేందుకు లంచం. బ్రైబరీని ఓ తెలుగు రచయిత విశ్లేషించిన తీరిది. బ్రైబరీపై ఎంతసేపైనా లెక్చర్ ఇవ్వచ్చు, అంత అనుభవం మనకు. దశాబ్దాలుగా అవినీతి జాడ్యం దేశాన్ని పట్టి పీడిస్తోంది. దేశం తలరాతను అవినీతి మార్చేస్తోంది. పాలకులు దాన్ని మార్చరు, జనానికి మారే అవకాశమూ ఇవ్వరు. యథా రాజా తథా ప్రజ అన్నట్లు. అందుకే భారతీయుల బ్లడ్ లో అవినీతి భాగమైపోయిందన్న అపప్రద మూటగట్టుకున్నాం. చిన్నతనం నుంచే అందరికీ లంచం పరిచయం అవుతుంది. 10వ తరగతి పాస్ అయ్యాక ఇన్కమ్ సర్టిఫికెట్, లోకల్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ అంటూ ధృవపత్రాలు ఇచ్చేందుకు అధికారులు అడిగే లంచంతో మొదలవుతుంది. అక్కడి నుంచే అంటే మైనారిటీ తీరకముందే బ్రైబరీ స్వరూపమేంటో తెలిసిపోతుంది ప్రతి ఒక్కరికి. అక్కడి నుంచి మొదలయ్యే లంచాల బాధ ఇక ప్రతి దశలోనూ చూస్తూ పోతాం. కొందరు దాన్ని భరించలేక చచ్చిపోతారు కూడా. జీవితకాలం ఊడిగం చేసి చివర్లో పెన్షన్తో కాలం వెళ్లదీసే కోట్లాది మంది వృద్ధులకు లంచం బాధేంటో తెలుస్తుంది. పెన్షన్ ఇవ్వాలంటే బతికున్నట్లు ఓ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ తీసుకురమ్మని చెప్పులరిగేలా తిప్పే సీన్స్ అందరికీ పరిచయమే. ఇక పోలీస్ స్టేషన్ కు వెళ్తే సెటిల్మెంట్ కు ఓ రేటు, ఎఫ్ఐఆర్ ఫిలప్ చేసేందుకు ఓ రేటు, కేసు పెట్టేందుకు మరో రేటు. కేసు తీవ్రతను బట్టి మారుతుంది లంచం రేటు. దేశంలో మెజార్టీ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ అడ్డాలన్నది అందరికీ తెలిసిన వాస్తవం. అందుకే పిఎస్ గడప తొక్కే పరిస్థితి రాకూడదని కోరుకుంటారంతా. భారత్లో లంచం తీసుకుంటున్న అధికారుల జాబితాలో పోలీసులదే అగ్రస్థానం. పోలీసులు లంచం డిమాండ్ చేస్తారని 85% మంది చెప్పారంటే డిపార్ట్మెంట్లో అవినీతి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ అనే కాదు, అన్ని చోట్ల అవినీతి రాజ్యమేల్తోంది. అది ఏ ఏ రూపాల్లో ఉందో అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది. అయితే అక్రమంగా సంపాదించిన నల్ల డబ్బును పన్నులు తక్కువగా ఉన్న దేశాల్లో దాస్తున్నారు, పేదల పొట్ట కొడుతున్నారు. మన నల్ల డబ్బంతా స్విస్ బ్యాంక్, మారిషస్, స్విట్జర్లాండ్, బ్రిటిష్ వర్జిన్ దీవులు, జర్మనీలోని లిక్టన్ స్టెయిన్ బ్యాంకుల్లో క్రెడిట్ అవుతున్నట్లు అధికారులకు సమాచారం ఉంది. ప్రభుత్వాలు అవినీతిపై మాటలాపి చర్యలు తీసుకునే టైం దగ్గర పడిందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ తెలిపింది. ప్రభుత్వ సేవలు పొందేందుకు బలవంతంగా ప్రజలు లంచం ఇచ్చేలా చేస్తున్నారని, పేదల్ని ఇబ్బంది పెడుతున్నారని సంస్థ అభిప్రాయపడింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అవినీతి సమాచారం వెల్లడించే వారికి మరింత మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. చట్టపరంగా సరైన నిరోధక వ్యవస్థ లేకపోతే అవినీతి అవిచ్ఛిన్నంగా సాగుతుందని, అది చిన్న నేరం కాదని, మన బతుకుదెరుకు నష్టం కలిగించడంతో పాటు విద్యను అడ్డుకోవటం, వైద్య సేవల్ని ఆటంకపరచడంతో పాటు చివరకు మనల్ని చంపేస్తుంది. ఈ సర్వేలో భారత్ కి సంబంధించి ఆసక్తికరమైన అంశాలెన్నో వెలుగు చూశాయి. భారత్ లో మత నాయకులు అవినీతికి అతీతులు కారని తేల్చింది. మత నాయకుల్లో చాలా మంది అవినీతి పరులంటూ 71% మంది అభిప్రాయపడ్డారు. అవినీతి చిన్న నేరం కాదు, అది నోటిదాకా వచ్చే అన్నాన్ని అందకుండా చేస్తుంది, విద్యా వైద్యాన్ని దూరం చేస్తుంది, మనిషి చావుకు కారణమవుతుంది. చట్టాలు పటిష్టంగా అమలు చేయకపోతే అవినీతికి అడ్డుకట్ట పడదంటారు. మరి మన దేశంలో జరుగుతుందేంటి? స్వతంత్ర భారతదేశంలో
అవినీతి, విదేశీ బ్యాంకుల్లో నల్లధనం గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది. దాన్ని ఇండియాకు తెప్పించాల్సిన పాలకులు చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారు. విదేశాల్లో నల్లధనం దేశానికి రప్పిస్తానన్న హామీతో గెలిచారు ప్రధాని నరేంద్ర మోడీ. కానీ ఆచరణలో మాత్రం అస్సలు వర్కౌట్ కావట్లేదది. కూడు, గూడు, గుడ్డ, మనిషికి ప్రాథమిక అవసరాలు అవి కూడా లేని స్లమ్ డాగ్స్ దేశంలో కోట్ల మందే. పేదరికం పెరగడం దేశానికి మంచిది కాదంటారు. కానీ దేశంలో ఏటేటా పెరుగుతోంది పేదరికమే. ఇది దేనికి సంకేతమో పాలకులే చెప్పాలి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలు, మండిపోతున్న ఆయిల్ రేట్లు సామాన్యుడి కొంపలో కుంపట్లు రగిలిస్తున్నాయి. బతుకుల్లో నిర్వేదం నింపుతున్నాయి. వీటికి పాలకులో, నాయకులో, ఉద్యోగులో ఎవరో ఒకరు కారణమవుతున్నారు. వాళ్లంతా మనలో ఒకరే. కరప్షన్ ఇండియాపై జనంలో అసహనం పెరుగుతోంది. ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోంది. యూపీఏ హయాంలో రోజుకో కుంభకోణం, వేల లక్షల కోట్ల దోపిడీ బయటకొచ్చింది. అందుకే ఆ ప్రభుత్వాన్ని కూల్చేసి ఎన్డీఏకు ఛాన్స్ ఇచ్చారు. అయినా అవినీతి ఆగిందా అంటే ఆగలేదు, మరింత పెరిగింది. అవినీతిని నిర్మూలించాల్సిన పాలకులు పదవిలోకి ఎలా రావాలో ఆలోచిస్తూ కూర్చుంటున్నారు. జనమేమో అసహనంతో రగిలిపోతున్నారు. ప్రతీకారం తీర్చుకునేందుకు 5 ఏళ్లకోసారి వచ్చే అవకాశాన్ని మాత్రం వాడుకుంటున్నారు. అంతే. స్వతంత్రం వచ్చిన తొలి రోజుల్లో మొదలైన కరప్షన్ ఇప్పుడు ఊడలమర్రిలా పాతుకుపోయింది. స్కామ్ ఏదైనా సరే వేల లక్షల కోట్లలోనే ఉంటున్నాయి. ప్రస్తుతం విదేశాల్లో ములుగుతున్న అక్రమార్కుల నల్లధనం 25 లక్షల కోట్లని అంచనా. అనధికారిక లెక్కల ప్రకారం దానికి 3 రెట్లు ఎక్కువే ఉండొచ్చన్నది మరో విశ్లేషణ. బ్లాక్ మనీ పోగేయడంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు నల్లబాబులు. 80ల్లో 100 కోట్లు లోపున్న అక్రమ ధనం 2010కొచ్చేసరికి $1 బిలియన్ చేరింది. అవినీతిపై పోరాటం చేస్తున్న ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సర్వే ప్రకారం మన దేశంలో ఏటా 21,000 కోట్ల రూపాయలు లంచం రూపంలో చేతులు మారుతున్నట్టు అంచనా వేసింది. 2002-6 మధ్య $27 బిలియన్ అక్రమంగా దేశం దాటిపోయిందని గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ అధ్యయనంలో తేలింది. అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి తరలిపోయిన సొమ్ములో ఈ అమౌంట్ ది 15వ స్థానం. అసలు నల్లధనంతో దేశానికొచ్చే నష్టమేంటి, జనం కోల్పోతున్న సొమ్మెంత అని ఆరా తీస్తే చాలా విషయాలే బయటపడ్డాయి. పన్నులతో వీరబాదుడు బాదే ప్రభుత్వం నల్లధనం విదేశాలకు తరలిపోతున్నా పట్టించుకోవట్లేదు. ఆ డబ్బుకు ఆర్థికాభివృద్ధిలో చోటు లేదు. దాంతో అభివృద్ధి కుంటుపడుతోంది. అప్పులు పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం రేటు ఏటికేడు పెరిగిపోతోంది. ఆయిల్ రేట్లు, నిత్యావసర సరుకుల ధరలు పైపైకి పోతున్నాయి. విద్య, వైద్యం లాంటివి సామాన్యుడికి అందకుండా పోతున్నాయి. దీనికంతటికీ కారణం అవినీతి, లంచమన్నది అందరికీ తెలిసిన వాస్తవం. దేశ ఆర్థిక వ్యవస్థనే బ్లాక్ మనీ బ్లాక్ చేస్తోందని ఎన్నో సర్వేలు అనలైజ్ చేశాయి. అయినా పాలకుల తీరు మారట్లేదు. జనం ఆలోచన అసలే మారట్లేదు. స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే దేశంలో పెద్ద కుంభకోణాలు వెలుగు చూశాయి. లక్షల్లో ఉన్న అవినీతి ఇప్పుడు వేలు లక్షల కోట్లకు చేరింది. ఏ స్కామ్ గురించి విన్నా 1,00,000 కోట్ల పైమాటే. అయినా మనలో మార్పు రాలేదు. పాలకులు వాళ్లే, వ్యవస్థ అదే, జనం అవస్థలు అవే. ఇవన్నీ చూసి అవినీతి పరులుగా మారేవాళ్లు పెరుగుతున్నారే కానీ వ్యక్తుల్లో మార్పు వస్తేనే మెల్లగా అయినా వ్యవస్థలో మార్పు వస్తుందన్న ఆలోచన ఎక్కువ మందిలో లేదు. అదే మన దేశంలో పెద్ద ట్రాజడీ. అవినీతి ప్రతిపక్షాలకు అస్త్రం, పాలకపక్షాన్ని గద్దదించే ఫ్యాక్టర్.
ప్రతి ఎన్నికల్లోనూ దానిపై లెక్చర్లు దంచే లీడర్లు, అది నిజమని నమ్మి ఓట్ల వర్షం కురిపించే ఓటర్లు, తీరా గద్దెనెక్కాక బోడి మల్లన్నగా మార్చి ఆడుకునే పాలకులు. ఇది వరస. దీనికి అడ్డుకట్ట వేయాలంటే ముందు జనం నుంచే కదలిక రావాలన్నది నిపుణుల మాట. లంచం తీసుకోవడం ఎంత నేరమో ఇవ్వటమూ అంతే నేరమన్న సంగతి మర్చిపోతున్నారంతా. లంచాల్ని అలవాటు చేసి అధికారుల్ని మేపుతూ పోతే ఆ అలవాటు అడిక్షన్లా మారి మహమ్మారిలా తయారవుతుంది. ఇది మనకు తెలియని విషయం కాదు. కానీ ఎక్కడో ఓ దగ్గర అవినీతికి చరమగీతం పాడాలి కదా. అందుకే బ్రైబరీకి చెక్ పెడదాం. ఇది ఇవాల్టి V6 స్పాట్లైట్.